Enjoy. You can go. ఈ అపరంజి బొమ్మ కోసం నువ్వు ఇంత ఆరాటపడ్డావు దేవరాజ్. షటప్. పిచ్చి పిచ్చిగా వాగితే నాలుక తెక్కొస్తారు మీకు. కులావు రమ్య కులావు. నీ ఇష్టం వచ్చినట్టు తెచ్చిపోవడానికి ఇది నీ ఇల్లు కాదు. నీలాంటి ఎందరో శీలాలు పోగొట్టుకున్న వినయాలు కాదు. మిస్టర్ దేవరాజ్, మీ హోటల్లో సింగర్ గా పనిచేసేదాన్ని ఇలా అవమానించడం మీకు సిగ్గుగా అనిపించలేదా? అందాలతో ఆడుకోవడానికి సిగ్గెందుకే చిలకల కొలికే. మూడో గంటకి తెలియకుండా నా ముచ్చట తీర్చు. అని ప్రతి వద్ద శిరోమణిలో పోజు కొడుతున్నావు. దేవరాజ్, మనమిద్దరం బిజినెస్ పార్ట్నర్స్వే. ఈ అందాల అప్సరసలు కూడా మనిద్దరం సమానంగా పంచుకుందాం. ఏమంటావు? నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? బండైనా పరుసైనా సరిసగం. ఊరే, పవిత్రమైన ఒక ఆడపిల్లని పాడు చేయడానికి ఇలా పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసి ఇద్దరు పంచుకోవాలని చూస్తున్నారే. మీరందరూ మనుషులా రాక్షసులా? మేము రాక్షసులం కాదే, రసికం. కనిపించే నీ ఎవడని పువ్వులా నడిపి నీ ఎవడంతో బంతులు ఆడుకుంటావే. మనసులేని ఆడదాన్ని బలవంతంగా చెరచలని చూడటం అది బలి పశువుతో సమానురా. మీరు అర్థమైపోతారు. రెచ్చిపోతుంటే కోపంతో ఎగిరి పడుతున్న నీ పరువాలను చూసి నాకు పిచ్చెక్కిపోతుంది. నా బిగి కవిగిల్లో బంధించి నీ పొగరపోసు సంవత్సరం దేవతలా గౌరవించే ఈ పవిత్ర భారతదేశంలో మీలాంటి కీచుకులు బ్రతుకుంటే భరత మాత సిగ్గుతో చితికిపోతుందరా. నా మిత్రుడికి నీ గురించి తెలియదు, అందుకే ఎలా మాట్లాడాడు. థ్యాంక్స్ నరసింహ, సమయానికి వచ్చి నన్ను రక్షించావు. ఇలాంటి కీచుకులు డబ్బు మదముతో ఒళ్ళు కొవ్వెక్కి అన్యం పుణ్యం తెలిగిన ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. వారిని బానిసలుగా తీసుకుని కామం తీసే యంత్రాలుగా మారుస్తున్నారు. నీ గురించి ఎంతో గొప్పగా ఉన్నాం, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. మీ సాహసాన్ని మేము అభినందిస్తున్నాం. మా ఆశిస్తాన్ని స్వీకరించు. విదేశీ గూఢాచారంతో తొత్తులుగా మారిన మీరు రక్తగర్భం లాంటి నా దేశాన్ని రక్తశక్తం చేయాలని పొందుతున్నారు కదరా. ఎందరో ఏరపుత్రులు జన్మనిచ్చిన ఈ జన్మభూమిని మరుభూమిగా మార్చాలని పథకాలు పొందుతున్నారు. మీ పథకాలను పతనము చేసి ఈ భరతమాత జైకేతనాన్ని ఎగరవేస్తానురా. నిన్ను చంపి నీ శవాన్ని నీ అంటూ కాడుగా పంపుతాను. అరువుల చేతులు ఈ నరసింహంత తేలిగ్గా సావడరా. ఒక్కసారి పక్కకు చూడు, ఈ సింహం నిజాయితీ ఏందో నీకు అర్థమవుతుంది. ఈ డొక్కు వేదన సంగతి నేను చూసుకుంటాను. నువ్వు రమ్యను తీసుకొని ఇంటికి వెళ్ళు. ఓకే విక్రమ్, మద రమ్య. మిస్టర్ సుల్తాన్, ఏమిటా ఇందాక వాగుతున్నావు? మా అన్న నరసింహ అంటే ఏమనుకుంటున్నావు? మా అన్నని అర్థం చేస్తావా? బడుగు జీవుల కోసం
కష్టాలే తోడుగా కన్నీళ్ళే నీడగా బతుకుతున్న పేద ప్రజల కోసం ధర్మ యుద్ధం చేస్తున్న దేవుడు రా మా అన్న.